నెల్లూరులో ఒక దారుణం జరిగింది. గంజాయి జీవితాలను నాశనం చేస్తుంది అని, గంజాయికి దూరంగా ఉండాలి అని ప్రజలను చైతన్యం చేస్తున్న ఒక యువ కళాకారుణ్ణి అదే గంజాయి ముఠ పొడిచి పొడిచి చంపేశారు. మద్యం తాగే వాళ్ళు సుసైడ్ బాంబర్లతో సమానం, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నందుకే కేసులు పెట్టి విచారణలకు పిలుస్తున్నటువంటి లోకంలో ఉన్నాం మనం. ఏం చేద్దాం? ఇంకా అటువంటిది గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్ళను పొడిసి చంపేయడంలో నాకైతే నిజంగా ఆశ్చర్యమేం అనిపించలేదులేండి. దారుణం పాపం. నెల్లూరులో గంజాయి ముఠా బరితెగించింది. గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న యువ కళాకారుడిపై విరుచుకుపడింది. తన పిల్లలతో కలిసి వస్తున్న ఆయనపై నడి రోడ్డు మీద అమానుష దాడికి దిగింది. కత్తులతో వెంటాడి వేటాడి దారుణంగా హత్య చేసింది. ప్రజానాట్య మండలి కళాకారుడట, డివైఎఫ్ఐ మాజీ నేతట, సిపిఎం కార్యకర్త కె పెంచలయ్య. పాపం యువకుడు మామూలుగా అయితే ఎలక్ట్రీషియన్ అట. ఈ పనులన్నీ చేసుకుంటూ గంజాయికి వ్యతిరేకంగా పాటలు, కళారూపాలు ప్రదర్శిస్తూ ఉంటారట. ఈ మధ్య ఆయన ఉంటున్నటువంటి కాలనీలో కూడా విపరీతంగా గంజాయి అట. మరీ ముఖ్యంగా ఒక మహిళ కొందరిని పెట్టుకొని ఈ పని అంతా చేపిస్తుంది అని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయట. ఆమెను ఆ పని చేయనే కానీ చెప్పి చివరికి ఆమె తెచ్చి గంజాయి ఎవరికైనా అమ్ముతూ ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ గంజాయిని పట్టించి రకరకాలుగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారట. పాటలతో అలర్ట్ చేస్తున్నాడట, ప్రజలను చైతన్యం చేస్తున్నాడట. ఇవన్నీ తట్టుకుంటారా మాస్టరు? చెప్పాను కదా, మద్యం తాగే వాళ్ళు రోడ్డు మీదకి వస్తే సుసైడ్ బాంబర్లే, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నందుకు కేసులు పెట్టి విచారణలకే వెలుగుతున్నారు. మరి గంజాయి లాంటి దాన్ని ఇట్లా అడ్డుకుంటే పొడిచి చంపేస్తారు. మరి ఎలాంటి లోకంలో ఉన్నాం మనం? పాపం ఆయన ఇప్పుడుగానే గంజాయికి వ్యతిరేకంగా ఒక నాట్యం ఒక కళ ప్రదర్శించాకే ఏమంటారు ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. అది ఇంకా వాళ్ళ పిల్లలకి బడి ముగిసిన టైం అయిందని చెప్పి బడి ముగిసిన తర్వాత పిల్లలు ట్యూషన్కి వెళ్ళారట. వాళ్ళ పిల్లలను తీసుకొని వస్తూ ఉంటే పిల్లల ముందే చంపేశారట పాపం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ నారాయణ కళాశానికి సమీపంలో అట. పిల్లలను తీసుకుని 2 వీలర్పై వస్తున్న సమయంలో ముఖానికి ముసుగులతో ఉన్న వ్యక్తులు వచ్చేసి వాహనంగా అడ్డుగా వెళ్ళి విచక్షణ రహితంగా పిల్లల ముందే పొడి చేశారట. అబ్బా, ఏం దారుణమే. రోడ్డు మీద పడిపోయినారట. పిల్లలను తీసుకొని కొంత దూరం పరిగెత్తే ప్రయత్నం చేశారట. ఆయన 4 వైపుల నుంచి విచక్షణ రహితంగా శరీరం మొత్తం పొడి చేశారట. ఏం దారుణమే పాపం. పెంచలయ్య లాంటి ఎవరన్నా ఉంటే పాపం మద్యానికి వ్యతిరేకంగానో గంజాయికి వ్యతిరేకంగానో 4 మాటలు చెప్పాలనుకునేవాళ్ళు. ఏం చెప్పకండి అబ్బా, ఏం చెప్పకండి. మంచి అనేది భూత అయిపోతుంది. ఎందుకు చెప్పి ఇట్లా ప్రాణాలు తెచ్చుకోవాలి, కేసులు పెట్టించుకోవాలి? మంచి చెప్పినా కానీ కేసులు పెడుతూ ఉన్నారు. మంచి చెప్పినా కానీ కేసులు పెట్టి విచారణకు వెళుతున్నారు. ఏం చేద్దాం?